ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు. ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, ఇప్పుడే నా నుదుటిని తాకు బిడ్డా. ఏదైతే నువ్వు కోరుతున్నావో అది ఖచ్చితంగా తెల్లవారేలోపు నీ కళ్ళ ముందు ఉంచుతాను. ఒక చక్కటి తేనె లాంటి వార్తని నీకు అందిస్తాను. నమ్మి ఇప్పుడే విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, రేపు తెల్లవారేసరికి ఏం జరగబోతుంది, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఒక్కసారి బాబాగారి నుదుటిని తాకి ఓం సాయిరామ్ అని చెప్పి తలుచుకొని బాబాగారు మన కోసంగా ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో, ఎలాంటి వాక్కుని అందించబోతున్నారో ఇవన్నీ కూడా స్పష్టంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? చూడు తల్లి, నీ జీవితం మారాలి అన్నా, నువ్వు అనుకున్నది జరగాలి అన్నా కాస్త ఓర్పు సహనంతో ఉండాలమ్మా. అవును తల్లి, నువ్వు కోరింది ఏదైనా జరగాలి అంటే వెంటనే నా నుదుటిని తాకు. క్షణాల్లో నువ్వు కోరినవన్నీ కూడా నీ ముందు ఉంచుతాను. నువ్వు కోరింది జరగలేదు అని ఎంతో దిగులు పడిపోతున్నావు కదా, అది నేను గమనిస్తూనే ఉన్నాను. ఎంతో దుఃఖిస్తున్నావు. మరి నీ బాధను చూస్తే అస్సలు తట్టుకోలేకపోతున్నానమ్మా. నువ్వు జీవితంలో గెలవలేక ఓడిపోతున్నావని బాధపడుతున్నావు కదా బిడ్డా. నిజానికి అది ఓటమి కాదు, నిజమైన గెలుపు అది. ఇప్పుడు నువ్వు మనసులో అనుకుంటున్నావు కదా, బాబా ఇంతలా నేను బాధపడుతున్నా, మీరు ఎందుకు నన్ను వదిలేశారు అని అనుకుంటున్నావు కదా. దిగులు పడకు, నేను ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టను. నేను నీతో పాటే ఉంటాను. నువ్వు సాధించాలి అనుకున్నది వెనక్కి వెళ్ళిపోతుంది అని కంగారు పడుతున్నావు కదా. భయపడకమ్మా, అన్నిటినీ మారుస్తాను. మరి బాబా, నేను ఎంతగా పోరాడుతున్నా సరే ఆ పోరాటానికి అర్థం లేకుండా పోతుంది. నేను అనుకున్నది అస్సలు జరగడం లేదు బాబా. అందుకే నాకు ఇంకాస్త నిరాశ అనేది మిగులుతుంది సాయి. అవన్నీ కూడా నేను ఎదుర్కొనేలా చేస్తున్నావే. ఇలా ఎన్నో కష్టాలు నాకు వచ్చేలా చేస్తున్నావు కదా బాబా. ఏంటి సాయి, ఎందుకు నాకు ఈ బాధలు? ప్రతి క్షణం కూడా నిన్నే నమ్ముకొని ఉన్నాను కదా. మరి ఏంటి బాబా, ప్రతిరోజు కూడా నాకు ఈ బాధలు, దుఃఖాలు, కన్నీళ్లు ఎందుకు అని అడుగుతున్నావు కదా. బాధగా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు కదా. బిడ్డా, ఒక్కసారి ఇలా చూడు. నీది అపజయం కానే కాదమ్మా, నిజమైన గెలుపు నీది. కాస్త నువ్వు ధైర్యంతో ఉండు. నేను చెప్పే మాటలు ఆలకించు చాలు. ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు పడుతున్నా సరే, సమస్యలతోటి సతమతమవుతున్నా సరే, నీ బాబా నిన్ను పరీక్షిస్తున్నారు అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఎందుకు సమాధానం చెప్పడం లేదు అని బాధపడుతున్నావు కదా. చూడమ్మా, నేను నీకు పరిష్కారం చూపడం లేదు అని నువ్వే అనుకుంటున్నావు, భ్రమపడుతున్నావు. ఎన్ని సమస్యల నుంచి నేను నిన్ను బయటికి తీసుకొచ్చానో ఆలోచించు. ఒక్కసారి అన్నీ గుర్తు చేసుకోమ్మా. ఎన్నోసార్లు నీ సమస్యలకి నేను పరిష్కారం చూపాను. ఏ కష్టం నువ్వు పడకుండా ఆ కష్టాల నుంచి నిన్ను దాటించేశాను. అయినా నువ్వు బాధపడుతూ ఉండడం వల్ల అర్థం ఏంటి చెప్పు? ఒక్కసారి ఆలోచించు. మనస్ఫూర్తిగా ఆలోచించు తల్లి. నీ కష్టాలు నేను ఎప్పుడూ నీకు సాయం చేయలేదా? నీకు తోడుగా ఎప్పుడూ లేనా? అలానే నువ్వు ఏ కష్టాలు ఉన్నా ప్రతి క్షణం నీకు తోడుగా ఉన్నాను తల్లి. అది నీ అంతరాత్మకు తెలుసు. నువ్వు ఆ కష్టాలను ఎదుర్కోవడానికి ధైర్యాన్ని ఇచ్చాను. అలానే ఎంతో సాయం చేశాను. కాస్త నువ్వు మనసు పెట్టి ఒక్కసారి ఆలోచించు. అప్పుడు నీకే తెలుస్తుంది. ఒక్కొక్కసారి సమస్య తీవ్రతను బట్టి నేను పని కూడా చేస్తూ వెళ్తూ ఉన్నాను. నీ కంటికి కనిపించినా కనిపించకపోయినా చేయడం నా బాధ్యత కదా. అన్నీ జరిపించడం నా బాధ్యత కదా. అందుకే తల్లి, నువ్వు ఎక్కడ ఆగిపోకుండా సాగిపోయేలా చేస్తున్నాను. ఎక్కడ ఓటమి ఎదురైనా సరే నేను దాన్ని తప్పించి నిన్ను మళ్ళీ నడిపిస్తూ ఉన్నాను.
ధైర్యంగా ముందుకు వెళ్ళిపో. నీ సమస్యలన్నిటినీ కూడా దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చావు కదా. ఆలోచించు, నీ సాయం లేకుండానే నువ్వు ఇంత దూరం వీటన్నిటిని దాటుకొని నీకు నువ్వుగా వచ్చావా చెప్పు. బిడ్డా, భగవంతుడు అనేవాడు కష్టాలిచ్చినప్పుడు వాటి నుంచి బయటకు రావడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. భగవంతుడు సాయం చేయడం లేదు అని ఎప్పుడూ అనుకోవద్దమ్మా, బాధపడకు. ఒక్క విషయం చెబుతున్నాను, గుర్తుపెట్టుకో. నాకు ఎవరూ వద్దు అని నువ్వు అనుకున్నప్పుడే నీ జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది. ఏదైనా సరే నేను సాధించగలను అన్న నమ్మకం నీకు కలుగుతుంది. అంటే ప్రస్తుతానికి నాకు ఎవరూ లేరు, నా చుట్టూ ఎవరూ లేరు, నాకు నేనే ధైర్యం, నాకు నేనే ఒక శక్తిని అని నువ్వు అనుకుని నీకు ఏ కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఉండు. అన్నీ నీ బాబా చూసుకుంటారు అన్న నమ్మకంతో ఉండు. అన్నీ మారుతాయి. నువ్వు మాత్రం కష్టాలను చూసి సతమతమవుతూ తల్లి ఎందుకు తలకిందులైపోతున్నావు చెప్పు. కష్టాలన్నీ కూడా నా మీదే పడిపోతున్నాయి అనే భ్రాంతిలో ఉంటున్నావు. నీకు నువ్వే ఓదార్చుకునే శక్తి నీలో ఉండాలి కదా. నిన్ను నువ్వు నిలబెట్టుకునే సామర్థ్యం నీకు ఉండాలి కదా. అలా కాకుండా నువ్వు నీ మనసుని కష్టపెట్టుకుంటే ఎవ్వరూ నీకు సాయం చేయరమ్మా. బిడ్డా, ఇక్కడ నువ్వు బాధపడుతుంటే ఓదార్పు ఎవ్వరు ఇవ్వరు. కాబట్టి ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో. నన్ను నమ్మి నువ్వు నా నుదుటిని తాకావు కదా, తెల్లవారేసరికి నీ జీవితం ఎలా మారుతుందో నువ్వే చూడు తల్లి. గుర్తుపెట్టుకో, ఏదైనా సాధించాలన్నా, సాధ్యం కావాలి అన్నా అది కేవలం నీ వల్లే అవుతుంది అని తెలుసుకోమ్మా. అలానే నీకు భగవంతుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా, ఇక ఎందుకు దిగులు. నీ ఆలోచనలకి, సమస్యలకి ఖచ్చితంగా ఒక దారి దొరుకుతుంది. అలానే కోరికలన్నీ కూడా నెరవేరుతాయమ్మా. మరి ఆ సమయం ఎప్పుడు బాబా? అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది అంటున్నారే, రేపు వస్తుంది, తర్వాత వస్తుంది, కొన్ని రోజుల తర్వాత వస్తుంది అంటున్నారే, ఎప్పుడు అని అడుగుతున్నావా? ఇన్నా చెబుతున్నా సరే మీరు నాకు ఎలాంటి శుభవార్తలు కూడా వినిపించడం లేదు కదా సాయి. నా జీవితంలో ఉన్న కష్టాలు మరింత పెరుగుతూ ఉన్నాయి కానీ తొలగించడం లేదే అని అంటున్నావా? బిడ్డా, కాస్త నీ మనసుని అదుపులో ఉంచుకొని ఆలోచించు. నీ కష్ట సమయంలో నీ బాబా నీకు చేయి అందించలేదా? సాయం చేయలేదా? నీ ప్రతి కోరిక కూడా తీర్చాను. ఏదో ఒక కోరిక నెరవేరినప్పుడు, అది కొంచెం ఆలస్యమైనప్పుడు నీకు నువ్వుగా దుఃఖంగా ఉంటూ నిరాశకు గురవడం చాలా తప్పు కదమ్మా. అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది చెప్పు. ప్రతి క్షణం నీకు ఎదురైనది ప్రతిదీ కూడా నీకు మధురానుభూతిగా చెందాలి. ఏ సమస్యనైనా సరే తల్లి, సంతోషంగా ఎదిరించే శక్తి అనేది నీలో ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు నువ్వు వెళ్లే దారంతా ఒక పూల బాటలా ఉంటుంది. అలానే నీకు ఎప్పుడైనా కష్టం అనిపిస్తే నీ బాబా నీకు ఖచ్చితంగా సాయం చేస్తూనే ఉంటారు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇక నీ కష్టాలన్నీ ఒక్కొక్కటిగా అన్నీ తీరబోతున్నాయి. కొన్ని కష్టాలు, సమస్యలు అన్నవి నీకు వచ్చాయి కదా, అవి కేవలం తాత్కాలికమే అని తెలుసుకోమ్మా, శాశ్వతం కాదు. కాబట్టి అనవసరంగా భయపడకు, బాధపడకు. సమస్యలంటూ ప్రతి ఒక్కరికి ఉంటాయి తల్లి. మనిషి అన్నాక కష్టసుఖాలనేటివి సర్వసాధారణమని తెలిసిందే కదా. దీని గురించి నీకు కూడా తెలుసు కదా, మరి ఎందుకు ఇంతలా దుఃఖిస్తున్నావు? కష్టాలు ఎవరికైనా సమానమే బిడ్డ. ఏ జీవికైనా కష్టాలు ఉంటాయి. ఇదిగో ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావంటే ఖచ్చితంగా అతి త్వరలోనే సుఖపడబోతున్నావు. సంతోషకరమైన రోజులు వస్తున్నాయని తెలుసుకో. అంతేకాని ఈ కష్టాలు, సమస్యలు ఎప్పుడు నీతోనే ఉంటాయేమో అని నువ్వు భయపడకు. జీవితం అంతా ఇలానే బాధపడాలేమో అని నువ్వు ఆలోచిస్తూ కూర్చోకు. సమయాన్ని వృధా చేయకు. ఇలా ఎప్పుడూ ఆలోచించొద్దు తల్లి. నీ బాబా నీకు మంచి జీవితాన్ని ప్రసాదించారు. ఇక నువ్వు ఆనందంగా ఉండడానికి, సంతోషంగా గడపడానికి ప్రతి క్షణం కూడా నీకు నేను సాయం చేస్తూ ఉంటాను. బాధలు, కష్టాలు చూసి నువ్వు దుఃఖిస్తూ కూర్చుంటే నీ జీవితం అక్కడే ఆగిపోతుంది. నువ్వు వెళ్లే దారి పూల బాటగా మార్చుకోమ్మా. నీలో ధైర్యం ఉంటేనే కదా ఏ పనైనా చేయగలవు.
కాబట్టి నేను చేయగలను అనుకుంటే ఖచ్చితంగా అది నువ్వు చేస్తావమ్మా. కేవలం నీ ఆలోచనలను బట్టే ఉంటుంది. దేనికైనా సరే నువ్వు ఎదురు నిలబడాలి. దేని గురించి భయపడకు, బాధపడకు. నీకు ఏ జీవితాన్నైతే భగవంతుడు ప్రసాదించాడో ఆ జీవితాన్ని నువ్వు సంతృప్తిగా జీవించాలి. అనవసరమైన ఆలోచనలు ఏవీ కూడా పెట్టుకోవద్దు తల్లి. వాటన్నిటిని బయటపడేసే. ఎందుకంటే ఆ అనవసరమైన ఆలోచనలే నిన్ను తినేస్తున్నాయి. కాబట్టి పక్కన పడేసే. నీ పూర్తి బాధ్యతని నీ బాబా తీసుకుంటున్నారు కదా. ఇంక నువ్వు ప్రశాంతంగా ఉండకపోతే నీ బాబా ఇన్ని చేసినా ఏం లాభం చెప్పు. భగవంతుడిపై నీ బాబాపై నీకు నమ్మకం లేదనే కదా అర్థం. భగవంతుడు నీ అవసరాలు తీర్చే ఒక వస్తువులా చూస్తున్నావా? అలా కాదమ్మా. మీ ఇంటిలో మీ కుటుంబ సభ్యుల్లో ఒకరుగా చూడు, అన్నీ మారుతాయి. బిడ్డా, నువ్వు నన్ను చూస్తున్నావా? నా కష్టాలు తీరుస్తున్నావు కదా బాబా అని నువ్వు నా దగ్గరికి వచ్చి అడుగుతున్నప్పుడు దాని అర్థం ఏంటి? నీ బాబా ఉన్నారు అని నువ్వు నమ్ముతున్నావు కదా. మరి అనవసరమైన ఆలోచనలు ఎందుకు? నీ నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత నాది. ఏ కోరికైనా ఏ సమస్య అయినా సరే అతి త్వరలోనే ముగింపు వస్తుంది. దానికంటూ ఒక సమయం ఉంటుంది. అది వచ్చేంత వరకు నువ్వు ఖచ్చితంగా ఎదురు చూడాలమ్మా. ఇకపై ఎప్పుడూ కూడా నువ్వు సంతోషంగానే ఉండాలి. అసంతృప్తిగా అస్సలు కనిపించకూడదు. నీ ముఖంలో ఎప్పుడూ కూడా చిరునవ్వే ఉండాలి తల్లి. అది ఏ సమయంలోనైనా సరే, కష్టమైనా సరే నువ్వు మాత్రం సంతోషంగా ధైర్యంగా ఉండు. అదే నీ బాబాకి కావాల్సింది. నీ జీవితం ఇక ఆనందంగా నేను మారుస్తాను కదా. నీ సమస్యలన్నిటినీ నీ నుండి శాశ్వతంగా దూరం చేస్తాను. అన్నిటికీ కన్నీరు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉండకు తల్లి. నా బిడ్డ ఇలా కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నేను ఎలా చూడగలను చెప్పు. నాకు కూడా బాధే కదా. అందుకే నీకు ధైర్యం ఇవ్వడానికి ప్రతిరోజు నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నా బిడ్డలు కొంతమంది నా ఈ మాటలు గ్రహించి నాపై నమ్మకంతో ధైర్యంగా ఉంటున్నారు. కొంతమందిని నేను ఎంత బుజ్జగించినా సరే ఆ కాసేపే వాళ్ళు హాయిగా ఉంటూ తర్వాత మళ్ళీ యథావిధిగా ఉంటున్నారే. అలా నువ్వు ఎప్పటికీ ఉండదు తల్లి. నా ఈ మాటను చెవున పెట్టుకో. ధైర్యంగా ఉండు. నీ బాబా ఎప్పుడూ ఉంటారు. నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగురు అవసరం లేదమ్మా. ఎప్పుడూ కూడా అనవసరమైన ఆలోచనలు అస్సలు చేయకు. నీ బాబా ఎప్పుడూ పక్కనే ఉంటారు. నీ చెయ్యి అస్సలు విడిచిపెట్టను అని నువ్వు ధైర్యంగా ఉండు. ఇక నీ మనసులో ఆలోచనలు ఏవీ పెట్టుకోకు. ఒక్కటి చెబుతున్నాను బిడ్డా, నీ సాయి చూపిన దారిలో మాత్రమే నువ్వు నడవాలి. నువ్వు నీ దారి నీకు నచ్చినట్లు చేసుకుంటూ నీ దారిన నువ్వు వెళ్తే నేను కూడా ఏమీ చేయలేను. మంచి బాటలో పయనించు తల్లి. నేను చెప్పినట్లుగా నువ్వు చేశావు అంటే నీ జీవితం ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. అలానే విజయం అనేది నీకు అతి దగ్గరలోనే ఉంటుంది. ఇక నీ జీవితంలో నువ్వు కోరింది నెరవేరలేదు అని నువ్వు ఎప్పుడూ కూడా దిగులుగా ఉండకు. అతి త్వరలోనే ఆ కోరికలన్నీ తీరబోతున్నాయి. ఇక నీ మనసులో మెదిలే ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరికింది కదా. ఇక సంతోషంగా ఆనందంగా ఉండు. నీ బాబా నీ జీవితాన్ని మారుస్తారు. ఇక ఎలాంటి దిగులు కంగారు నీకు అస్సలు అవసరం లేదు. ధైర్యంగా ఉండు బిడ్డ. నీ సాయి తండ్రి ఎల్లవెల్ల నిన్ను చూస్తూ కాపాడుతూ కాపలా కాస్తూనే ఉంటాను. ఇక భయపడకుండా ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈ రోజున బాబాగారు చాలా అంటే చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.